తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ వచ్చేసి 25/9/2024 బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే ఒక శుభవార్త అనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి ప్రతి ఒక్కరి రైతుల ఖాతాల్లో ఈ రోజు నుంచి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే విడతల వైజ్గా విడుదల చేయడం అయితే జరిగింది. 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి ఖాతాల్లో డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలానే మన మంత్రి తుమ్మల నాగేశ్వర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమనంటే రైతు సోదరులు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మేము విడుదల చేసాం. మీకు మీ ఖాతాల్లో అమౌంట్ అయితే తప్పకుండా పడుతుంది. అమౌంట్ కనుక పడకపోతే మాత్రం మేము తప్పకుండా దానిపైన ఏదో ఒక స్వచ్ఛత అయితే అందిస్తాం. అయితే ఇక్కడ ఏమని చెప్పారంటే మన జరిగిన క్యాబినెట్ భేటీలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు, మనకి వీళ్ళైతే ఏమని చెప్పారంటే ఏమనంటే మీరు ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో మీరు మాకు ఏమని చెప్పారు, త్వరలోనే మేము రైతు భరోసా అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు మీకు రైతు భరోసా అనేది రైతులకైతే మీరు అందించలేదు అని చెప్పేసి మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళైతే మన జరిగిన క్యాబినెట్ భేటీలో అయితే రేజ్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి స్పందిస్తూ మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అలానే మనకి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, అవును సార్, మేము అన్న మాట ప్రకారం మేమైతే అందిస్తామన్నాం. ఇప్పటివరకు మేము రైతులకు వచ్చేసి రైతు రుణమాఫీతో సహా ప్రతి ఒక్కటైతే అందించాం. కాకపోతే రైతు భరోసా అనేది కాస్త ఆలస్యమైంది. మేము దాన్ని కూడా ఏమని చెప్తున్నామంటే తప్పకుండా మేము అందరికైతే అందిస్తామని చెప్తున్నాం. కాకపోతే కాస్త ఆలస్యమైన కారణంగా మేము ఇవ్వలేదు. అంతకుమించి ఎటువంటి ప్రయత్నం అయితే లేదు. మేము ఇప్పుడు చెప్పినట్టుగానే దసరా లోపు ఎవరికైతే అక్టోబర్ 12 లోపు మేము ప్రతి ఒక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం 2, 3, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో సాగు చేసే భూములు ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఎకరానికి 15,000 చొప్పున మేము డబ్బులు అనేవి అయితే అందించడం జరుగుతుంది. ఎకరానికి 15,000 చొప్పున మేము అందించకపోతే మాత్రం తప్పకుండా మేము దానిపై అయితే స్పందిస్తామని చెప్పేసి చెప్పారనమాట. అయితే దాన్ని స్పందిస్తూ మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కీలక వాక్యాలు చెప్పారనమాట. ఏమని చెప్పారు ఇక్కడ చూసుకోండి. అయితే ఇక్కడ భూమి విషయంలో మేము చెప్పేది ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏమైనా జాబులు ఉన్నా సరే వాళ్ళకి మేమైతే ₹1 కూడా అందించాం. కేవలం రైతులు అనుకున్న వాళ్ళకి, మన రైతులు అనుకున్న వాళ్ళకి మాత్రమే మేమైతే డబ్బులు అయితే అందిస్తాం. అది కూడా వచ్చేసి 20 ఎకరాల లోపు వారికే, 25, 30, 40 ఎకరాలు ఉన్న వారికైతే ₹1 కూడా చెల్లించాం. 20 లోపు ఎవరైతే రైతు సోదరులు సాగు చేసే భూములు ఉన్నాయో వాళ్ళకి వరకే డబ్బులు అయితే అందిస్తామని చెప్పేసి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అలానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళైతే స్పందిస్తూ మనకైతే చెప్పారు. అలానే ఇంకోటి ఏమని చెప్పారంటే మనకి వచ్చే నెలలో వచ్చేసి కూడా మీకు 2 కొత్త పథకాలు అయితే అమల్లోకి అయితే వస్తున్నాయి. ఆ పథకాలు కూడా ఎవరైతే మిస్ కాకండి, తప్పకుండా ఆ పథకాలు కూడా మీరైతే అప్లై చేసుకోండి. అమల్లోకి అయితే మేము తీసుకొస్తామని చెప్పేసి మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిపై స్పందిస్తూ కూడా మనకి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలానే మీరు ఇక్కడ ఇంకో క్యాబినెట్ భేటీ, మనకి మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో ఇంకొక విషయం కూడా మాట్లాడారు. ఏమనంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ వాళ్ళకే ఇస్తాం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అయితే ఇవ్వం. రాళ్ళు, కొండలు, గుట్టలు ఇలాంటి ఏమైనా ల్యాండ్స్ ఉంటే మాత్రం మీరు ₹1 కూడా ఆశించకండి. సాగు చేసే భూములకే మేము డబ్బులు అనేవి అయితే అందించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి క్లారిటీగా డైరెక్ట్ చెప్పేశారనమాట. మనకి ప్రెస్ మీట్లోనే చెప్పారు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు. త్వరలోనే మనకి అక్టోబర్ 15, 12 తారీఖు లోపు అందరికైతే డబ్బులు అయితే అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుంది. తప్పకుండా మీకు అమౌంట్ అయితే వస్తాయి. అమౌంట్ వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.